టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెంకటేష్ శర్మ గారు, ఈరోజు సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏం చెప్తారు? ఏ రకంగా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఎటు అంటే బయటకు పడలేనటువంటి దిగ్బంధంలోకి వెళ్ళిపోయారనుకోవచ్చా? ఎప్పుడైతే సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని దేవుణ్ణి కూడా మీరు రాజకీయాలకు అతీతంగా ఉంచలేరా అని ప్రశ్నించిందో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఇది లడ్డు విషయం చంద్రబాబు నాయుడు రాజకీయంగా వాడుకున్నాడు, 40 ఏళ్ల నుంచి ఇతను చేసే పని ఇదే, ఇప్పుడు కూడా అదే చేశాడు అని చెప్పి ప్రజలందరూ నమ్మారండి. గతంలో నాదెళ్ల మనోహర్ వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఇతను తిరుపతి రైల్వే స్టేషన్ లో దొంగతనాలు చేసేవాడు అని. ఇంకా ఆ బుద్ధులు పోలేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వ్యవహరించారు. ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది 3 పనులు ఉన్నాయి సార్. రేపు అక్టోబర్ 3వ తారీఖు మధ్యాహ్నం 3:30కి తనే స్వయంగా సుప్రీంకోర్టులో హాజరయ్యి, అయ్యా తెలిసి తెలియక వృద్ధాప్యంలో నేను మాటలు అన్నాను కాబట్టి నేను అన్న మాటల్ని నేను విత్డ్రా చేసుకుంటున్నాను, కాబట్టి ఆ సిట్టు విచారణ కానీ లడ్డు మీద కానీ విచారణ అంతా కూడా ఉపసంహరించండి, నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను, ఇంక ఏ విచారణ అక్కర్లేదు, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ నేను క్షమాపణ చెప్తున్నాను అని చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో స్వయంగా హాజరయ్యి అతను క్షమాపణ చెప్పుకొని కేసు విత్డ్రా చేసుకొని పిటిషనర్లు ఇద్దరికి కూడా క్షమాపణలు చెప్పాలి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు రేపు 2, 3 తారీఖుల్లో ఏదైతే తిరుపతి యాత్ర పెట్టుకున్నారో, నేను చంద్రబాబు నాయుడు గారిని నమ్మి నీడలాగా వెళ్ళి నేను మోసపోయాను చేశాను, ఈ ప్రక్షాళన అనేది కానివ్వండి, సంప్రోక్షణ అనేది కానీ నేను విరమించుకుంటున్నాను, అసలు లడ్డు ఎక్కడ కల్తీ కాలేదు, అదంతా కూడా రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వ్యూహంలో నేను పడ్డాను కాబట్టి నేను తిరుపతి వెళ్ళట్లేదు, చేయట్లేదు, 2, 3 తారీఖులో నేను రద్దు చేసుకుంటున్నాను, దేవుడికి నేను ఇక్కడి నుంచే దండం పెట్టుకుని క్షమించమని అడుగుతున్నాను, లేకపోతే నేను ఇప్పుడు చేసే దీక్షని చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలకి చంద్రబాబు నాయుడు గారికి కానీ నాకు కానీ ఎటువంటి హాని చేయొద్దు అని చెప్పి దేవుడిని కోరుకుంటూ ఆ విధంగా ఈ దీక్షను మార్చుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పాలి. మూడోది, ఏదైతే చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంతో ఎన్డీఏ శాసనసభ పక్షంలో అన్న మాటలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఆఖరిలో అది మీటింగ్ అయిపోయే 10 నిమిషాలు 5 నిమిషాల ముందర మళ్ళీ వాళ్ళందరినీ చూసి వారికి ఏమనిపించిందో, అంత అత్యుత్సాహం ఎందుకో ఏమని అన్నారో కానీ ఆ మాటల్ని నేను అతను అన్న మాటల వల్ల హిందూ ప్రజలందరూ కూడా మనోక్షోభకు గురయ్యారు. అంతేకాకుండా పిటిషనర్లు కోర్టులో కేసు వేయడం, కార్మూర్ గారు చెప్పినట్టుగా గంటకి 10 కోట్లు తీసుకుంటే లాయర్లు అటు టీటీడీ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పెట్టడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం చేయటం, ఈ నష్టమంతా వాళ్ళ వల్లే జరిగింది. అట్లాగే పిటిషనర్లు కూడా లాయర్లు పెట్టుకుని వాళ్ళకు కూడా ఖర్చులు అయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇది ఏదైతే టీడీపీ పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఆ మొత్తం కోర్టు ఖర్చులంతా భరించి చేసి క్షమాపణలు చెప్పితే వీళ్ళకి పాప ప్రక్షాళన అవుతుంది. లేకపోతే కేఎస్ ప్రసాద్ గారు అన్నట్టుగా వెంకన్న దేవుడు వారిని క్షమించరు, చేయరు. అత్యుత్సాహంతో రాజకీయాలకు వాడుకొని ప్రపంచవ్యాప్తంగా హిందువులందరినీ క్షోభకు గురి చేసినందుకు వీళ్ళు యాగాలు చేసి మొత్తం ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఉపవాస దీక్షలు చేస్తే తప్ప చంద్రబాబు నాయుడుకి అంటుకున్న పాపం పోదండి. ఇది నేను ఒక న్యాయవాదిగాను, బ్రాహ్మణ ఐక్య వేదిక తరఫున కూడా అన్ని తరఫున చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. అతని మాటలు అతను సుప్రీంకోర్టులో అక్టోబర్ 3వ తారీఖు స్వయంగా హాజరయ్యి ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ కోర్టు వివాదాన్ని కానీ సిట్లు కానీ ఇంతటితో పరిష్కారం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అంటే అది జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చంద్రబాబు అంటే ఏ విధంగా మనం నమ్మలేము. చంద్రబాబు నాయుడు గారు తప్పు అయిపోయిందని వచ్చి క్షమాపణ చెప్పడం సుప్రీంకోర్టుకైనా లేకపోతే దేవుడి ముందైనా అది కూడా మనం జరుగుతుందని అనుకోలేదు. నేను అందరం తప్పులు చేస్తామండి, తప్పు ఒప్పుకున్నవాడు ఉత్తముడు పురుషోత్తముడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఉత్తముడు పురుషోత్తముడు అవలేకపోయినా ఇప్పటికీ కాకపోయినా అతను వెళ్ళి చెప్తే పోన్లే అని హిందువులు ఎంతో కొంత క్షమించే అవకాశం ఉందండి ఆయన్ని. మీరు గమనించారో లేదో ఆ మాట చెప్పినప్పటి నుంచి అది ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఈవోతో ఎన్ని మాటలు మాట్లాడించారు, 64 రోజుల తర్వాత తీసుకెళ్లి కంప్లైంట్ ఇప్పించడం, ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అని లేకపోయినా లేనిది ఉన్నట్టుగా చూపించడంలో ఆయన ఎన్ని చేసుకుంటూ వచ్చారు. పైగా ఆఖరి నిమిషంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని డిక్లరేషన్ అని అదని ఇదని మొత్తం టాపిక్ని డైవర్ట్ చేయాలని ఆయన మీద దాడి చేయడానికి ఒక కుట్రలు పన్నడం, ఇవన్నీ కూడా ఆయన ఎక్కడా కూడా వెనక్కి తగ్గట్లేదు. ఒక అబద్ధాన్ని నిజం చేయాలి, అందుకున్నటువంటి మార్గాలన్నీ అన్వేషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సమయంలో మీరు అనుకున్నది జరుగుతుందా అన్నది నా ప్రశ్న.
ఏమంటే జగన్ గారు పులండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు నక్కలాగా వాతలు పెట్టుకున్నా చేసిన జగన్ గారి మనస్తత్వానికి కానివ్వండి, జగన్ గారి వ్యక్తిత్వానికి కానీ ఈక్వల్ అవ్వలేరు, చేయలేరు. నిజంగా తప్పు జరిగిందన్న విషయం ప్రజలకి అర్థమవుతుంది, ఆయనకి తెలుసు. కాబట్టి 40 ఏళ్ళు ఇండస్ట్రీ ఆయన ఉన్నారు కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయంలో హిందువులు ఆయన కోసం కాదండి, 150 కోట్ల హిందువుల కోసము, లేకపోతే ఎంతో మంది వెంకటేశ్వర స్వామిని విశ్వసించే వాళ్ళ కోసం ఈ విషయాన్ని ఇప్పుడు మీడియేషన్ సెంటర్ కి ఎన్వి రమణ గారు ఉన్నారు సార్. వారు ఏమంటున్నారు, డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోమంటున్నారు. అట్లాగే ఇది మీడియేషన్ ద్వారా దీన్ని పరిష్కరించుకొని చేసి, అంటే నేను తప్పు చేశాను అని చెప్పి ఆయన ఒప్పుకొని ఇంతటితో వివాదం సమస్య పోయింది అనుకోండి, మీడియేషన్ ద్వారా సమస్య పోయింది అనుకుంటారు, కోర్టులు కూడా హర్షిస్తాయి. చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఉత్తర్వులు కూడా రాయొచ్చు. తప్పు అయితే అయింది, సుప్రీం కోర్టులో ఆయన అఫిడవిట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఉందాతనాన్ని కాపాడుకున్నారు కాబట్టి ఈ కేసుని మేము ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఆర్డర్ రావచ్చు. ఇదంతా గమనించి హిందూ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో 3వ తారీఖున హాజరవ్వాలని చెప్పి హిందువులు అందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అతనే వ్యాఖ్యలు విత్డ్రా చేసుకొని ఈ పిటిషన్ విత్డ్రా చేసుకోవాలి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు 2, 3 తారీఖులో తన పర్యటన అర్థం లేదని గ్రహించి ఆ పర్యటనను కూడా ఆయన రద్దు చేసుకోవాలి.